మీకు ఒక క్వశ్చన్ అడగనా? మీరు లైఫ్లో ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మీరు చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారా? హ్యాబిట్స్ మార్చుకోవాలని, బెటర్ పర్సన్ అవ్వాలని, సక్సెస్ అచీవ్ చేయాలని. కానీ ఎంత ట్రై చేసినా మళ్ళీ సేమ్ ప్యాటర్న్స్కి వెళ్ళిపోతున్నారు. అది మీ వీక్నెస్ కాదు, అది మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్. ఈరోజు నేను మీకు మీ ఓన్ బ్రెయిన్ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్ చెప్పబోతున్నాను. ఒక్కసారి ఇది అర్థమైతే మీరు మీ లైఫ్ని కంప్లీట్లీ డిఫరెంట్లీ చూస్తారు. రెడీగా ఉన్నారా? మొదలు పెడదాం. కాన్షియస్ వర్సెస్ సబ్ కాన్షియస్ మైండ్. మన మైండ్ రెండు పార్ట్స్లో పనిచేస్తుంది. మొదటిది కాన్షియస్ మైండ్. ఇది మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు, థింక్ చేస్తున్నారు, డిసైడ్ చేస్తున్నారు. రెండవది సబ్ కాన్షియస్ మైండ్. ఇది బ్యాక్గ్రౌండ్లో కాన్స్టెంట్గా పనిచేస్తుంది, మీకు తెలియకుండా. ఇప్పుడు ఒక పవర్ఫుల్ కంపారిజన్ చెప్తాను. మీరు ఒక ఐస్బర్గ్ ఇమాజిన్ చేసుకోండి. సముద్రం మీద కనిపించే ఐస్బర్గ్, దాని 10% మాత్రమే వాటర్పై కనిపిస్తుంది. మిగిలిన 90% నీళ్ల కింద ఉంటుంది. కానీ ఆ కనిపించే 10% మొత్తం ఐస్బర్గ్ని డైరెక్ట్ చేస్తుందా? లేదు. నీళ్ల కింద ఉన్న 90% ఆ షిప్ని సింక్ చేస్తుంది. మన మైండ్ కూడా ఇలానే పనిచేస్తుంది. మన కాన్షియస్ మైండ్ కనిపించే 10%, మన సబ్ కాన్షియస్ మైండ్ కనిపించని 90%. మన సబ్ కాన్షియస్ మైండ్ మన లైఫ్ని రన్ చేస్తుంది. మన డిసిషన్స్, మన ఎమోషన్స్, మన బిహేవియర్స్, మన హ్యాబిట్స్ అన్నీ సబ్ కాన్షియస్ మైండ్ నుండే వస్తాయి. సైంటిస్టులు చెప్తున్నారు, మన డైలీ యాక్షన్స్లో 95% సబ్ కాన్షియస్ మైండ్ నుండి వస్తాయి. కేవలం 5% మాత్రమే కాన్షియస్గా చేస్తాం. అంటే మీరొక రోజులో చేసే 100 డిసిషన్స్లో 95 డిసిషన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తోంది, మీరు చేయట్లేదు. ఇది షాకింగ్గా అనిపిస్తోందా? కానీ ఇది ట్రూత్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కార్ నడపడం నేర్చుకున్నప్పుడు గుర్తుందా? మొదట్లో గేర్ చేంజ్, బ్రేక్, స్టీరింగ్, మిర్రర్స్ అన్నీ కాన్షియస్గా చేసేవారు. చాలా ఎఫర్ట్ అయ్యేది. మరి ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ, పాట వింటూ, ట్రాఫిక్లో నావిగేట్ చేస్తున్నారు ఆటోమేటిక్గా. ఎందుకంటే డ్రైవింగ్ ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయింది. ఇదే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్. ఒక్కసారి ప్రోగ్రామ్ అయితే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. గుడ్ హ్యాబిట్స్ కూడా, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఎలా ప్రోగ్రామ్ అవుతుంది? రీసెర్చ్ చెప్తోంది 0 నుండి 7 ఇయర్స్ మధ్య మన బ్రెయిన్ మోస్ట్లీ థీటా వేవ్ స్టేట్లో ఉంటుంది. థీటా స్టేట్ అంటే హిప్నాసిస్ లాంటి స్టేట్. ఆ టైంలో మనం చూసింది, విన్నది, ఫీల్ అయింది అన్నీ డైరెక్ట్లీ సబ్ కాన్షియస్లో డౌన్లోడ్ అవుతాయి, వితౌట్ ఎనీ ఫిల్టర్. అందుకే మీకు రాదు అని చిన్నప్పుడు ఎవరైనా అన్నారా? డబ్బు ఈజీగా రాదు అని ఇంట్లో వింటూ పెరిగారా? సక్సెస్ మనలాంటి వాళ్లకి కాదు అనే బిలీఫ్ చూశారా? ఇవి మీ సబ్ కాన్షియస్లో డీప్లీ ప్రోగ్రామ్ అయ్యాయి. ఇప్పుడు మీరు కాన్షియస్గా చేంజ్ అవ్వాలని వాంట్ చేసినా ఆ ఓల్డ్ ప్రోగ్రామ్స్ మిమ్మల్ని బ్యాక్ పుల్ చేస్తున్నాయి. ఇదే మీ స్ట్రగుల్కి రియల్ రీజన్. మీ తప్పు కాదు, మీ ప్రోగ్రామింగ్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ ప్రోగ్రామింగ్ మార్చవచ్చు. 3 మెథడ్స్ టు రీప్రోగ్రామ్ సబ్ కాన్షియస్. మీ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయడానికి 3 పవర్ఫుల్ మెథడ్స్ చెప్తాను. మెథడ్ 1, రెపిటిషన్. సబ్ కాన్షియస్ మైండ్ రెపిటిషన్ని ట్రూత్గా యాక్సెప్ట్ చేసుకుంటుంది. మీరు రోజూ సేమ్ థాట్స్ రిపీట్ చేస్తే మీ సబ్ కాన్షియస్ దాన్ని రియాలిటీగా యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే రోజూ మార్నింగ్లో, రాత్రి నిద్రపోయే ముందు మీరు కావాలనుకుంటున్న లైఫ్ గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పుకోండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు గుడ్ థింగ్స్ జరుగుతాయి, నేను చాలా లక్కీ. డైలీ 5 మినిట్స్ చాలు. మెథడ్ 2, విజువలైజేషన్. సబ్ కాన్షియస్ మైండ్ ఇమేజెస్కి స్ట్రాంగెస్ట్గా రెస్పాండ్ అవుతుంది. రోజు 5 మినిట్స్ మీ డ్రీమ్ లైఫ్ క్లియర్గా ఇమాజిన్ చేసుకోండి. సీ ఇట్, ఫీల్ ఇట్, బిలీవ్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్. సబ్ కాన్షియస్ బ్రెయిన్కి రియల్ వర్సెస్ ఇమాజిన్డ్ తేడా తెలియదు. అది మీరు ఇమాజిన్ చేసిన దాన్ని రియల్గా ప్రాసెస్ చేస్తుంది. మెథడ్ 3, స్లీప్ ప్రోగ్రామింగ్. సబ్ కాన్షియస్ మైండ్ రాత్రి నిద్రపోయే ముందు మరియు లేచిన వెంటనే మోస్ట్ రిసెప్టివ్గా ఉంటుంది. ఆ టైంలో పాజిటివ్ అఫర్మేషన్స్ చదవండి లేదా వినండి. గ్రేట్ఫుల్ థాట్స్ థింక్ చేయండి. ఆ మూమెంట్స్లో మీరు ప్లాంట్ చేసిన సీడ్స్ మీ సబ్ కాన్షియస్లో డీప్లీ రూట్ అవుతాయి. ఒక డీప్ ట్రూత్ చెప్పాలనుకుంటున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అయ్యే రియల్ మెకానిజం ఇదే.
మీరు డీప్లీ బిలీవ్ చేసినది మేనిఫెస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ డీప్లీ బిలీవ్ అంటే కాన్షియస్ బిలీవ్ కాదు, సబ్ కాన్షియస్ బిలీవ్. మీ కాన్షియస్ మైండ్ నేను రిచ్ అవుతాను అని అనవచ్చు, కానీ మీ సబ్ కాన్షియస్ డబ్బు నాకు రాదు అని బిలీవ్ చేస్తుంటే సబ్ కాన్షియస్ గెలుస్తుంది ఆల్వేస్. అందుకే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇది ఇన్నర్ సెల్ఫ్ ఆల్కెమీ. మీ ఇన్నర్ వరల్డ్ మారిస్తే ఔటర్ వరల్డ్ ఆటోమేటిక్గా మారుతుంది. ఈ రోజు నుండే ఒక్క పని చేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ పక్కన పెట్టి మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది 5 మినిట్స్ క్లియర్గా ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయడంలో పర్సనల్గా హెల్ప్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిన పాయింట్ ఏమిటో. ఈ వీడియో నచ్చిందా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. అంతవరకు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ గ్రేటెస్ట్ ఆలై. నమస్కారం.